బాబా, చిన్నతనంలో నన్ను నిద్రపుచ్చడానికి ఒక కథ చెప్పేవాడివి, గుర్తుందా? ఈ కొండ వీడులో తెల్లని గుర్రం మీద నల్లని బట్టలు వేసుకుని, మెడలో ఎర్రని రుమాలు కట్టుకొని, చేతిలో కొరడా పట్టుకొని ఒక దొంగ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ దేవుడిలా ప్రత్యక్షమై పేదవాళ్ళని కాపాడేవాడని. అది కథ బాబు, కొండవీటి దొంగ నిజంగా లేదు. ఉన్నాడు. రాజా, నన్ను నిద్రపుచ్చడానికి నువ్వు కొండవీటి దొంగ కథ చెప్పావు. నిద్రపోతున్న జాతిని జాగృతం చేయడానికి నేను కొండవీటి దొంగనవుతాను. నీకు తెలియకుండానే నువ్వు చెప్పిన కథలో ఒక నగ్న సత్యం ఉంది బాబా. ఆ తెల్లని గుర్రం శాంతికి సంకేతంగా, ఆ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నంగా.